మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి మొదలైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. ఆ ఫోకస్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ యొక్క సమస్యల కన్నా కూడా మీరు ఎలాగైనా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా భాగస్వామితో కలిసి ప్రయత్నాలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ బంధువర్గంతో కావచ్చు, అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వారి సహకారం, వారితో మీ చర్చలు మొదలైనవి చేసేటప్పుడు కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్త పడుతూ ఘర్షణలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, శ్రమ, నైపుణ్యాలు అధికంగా ఉంటాయి. అయినా అనుకున్న ఫలితాలు సాధించడంలో అధిక శ్రమతో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కృషిశీలత పెంపొందించుకుంటారు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అదేవిధంగా బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం అనేది ఉంది. సంతాన వర్గంతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులలో శ్రద్ధతో ఏ విధంగానైనా పూర్తి చేయడానికి అధిక సామర్థ్యంతో పనులు చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కొంతవరకు వ్యక్తులతో మీరు ఘర్షణ రాకుండా నిర్ణయాలు కేవలం ఒకవైపు నుంచి మీది మాత్రమే కాకుండా ఇతరుల యొక్క నిర్ణయాన్ని కూడా విని ఫైనల్గా మీరు ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధిలో ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంత విషయం మీద దృష్టి కేటాయిస్తారు. మానసిక గందరగోళాన్ని, కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త నిర్ణయాలు, అనుకూలమైన ఫలితాలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడంలో కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటివి రావడమో, లేకపోతే ఇతరుల యొక్క జోక్యంతో వచ్చిన నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడమో, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం మొదలైన వాటి విషయంలో కూడా మీరు దృష్టి సారిస్తూ వచ్చిన ఆలోచనలని, అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. చక్కటి ఆలోచనలు, అదేవిధంగా ఆర్థిక విషయాలు, సంతాన వర్గంతో అనుకూలతలు పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో చిన్నపాటి ఈ యొక్క అభిప్రాయ భేదాలు లాంటివి ఎదురవుతున్నా కూడా దాన్ని చక్కగా మీ సమయస్ఫూర్తితో అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి.